హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 కి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమని తీర్పునిచ్చింది అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. అలాగే ఈ తీర్పు ఎందుకు ఇంపార్టెంట్ అన్నటువంటిది చూద్దాం. అలాగే ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ప్రీవియస్ గా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, వాటి యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఏమైంది, రీసెంట్ గా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఇదిగో ఈ యొక్క సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 కి సంబంధించి ఒక తీర్పుని ఇవ్వటం జరిగింది. సో ఈ తీర్పు దేనికి సంబంధించింది అంటే, ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 అన్నటువంటిది మనకి 2022 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. సో అయితే ఈ అమల్లోకి వచ్చినప్పటి రోజు నుంచి కన్సిడర్ చేయాలి సో దీంట్లో ఉన్నటువంటి నిబంధనల్ని. అలా కాకుండా రెట్రోస్పెక్టివ్ గా కన్సిడర్ చేయటానికి లేదు, అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునివ్వటం జరిగింది. సో చూడండి, ఇంతకుముందు ఏవైతే ఏజ్ లిమిట్స్ అన్నటువంటి ఉన్నాయో వాటిని 2021 ఈ చట్టంలో మార్చటం జరిగింది. సో ఆ మార్చినటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అది ఈ చట్టం అమల్లోకి వచ్చినటువంటి రోజు నుంచి వర్తిస్తుంది తప్ప ఈ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి వర్తించదు అనేసి సుప్రీంకోర్టు కొంతమంది వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అవును అన్నట్టుగా సమర్థించటం జరిగింది. ఎందుకని, వాళ్ళ యొక్క పర్సనల్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అది రైట్ టు లైఫ్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఇది చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కాకుండా చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి కనుక అమలు చేస్తే అది వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ ఈ నిబంధన ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. సో ఈ ప్రొటెక్షన్ అన్నటువంటిది ఇచ్చింది దేనికి అంటే ఫ్రోజన్ ఎంబ్రియోస్ అంటే వాళ్ళ ఎంబ్రియోస్ ని ఆల్రెడీ వాళ్ళు ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఈ ప్రాసెస్ లో భాగంగా, లేదు అంటే కపుల్స్ ఎవరైతే సరోగసీ ప్రొసీజర్ ని ఆల్రెడీ ఇనిషియేట్ చేసి ఉన్నారో సో వీళ్ళకి మాత్రం ఎక్సెప్షన్ ని ఇవ్వటం జరిగింది. మరి ఈ యొక్క చట్టం అన్నటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, జనవరి 25, 2022. సో ఈ రోజు నుంచే ఈ ఏజ్ లిమిట్స్ అన్నటువంటి వర్తిస్తాయి తప్ప అంతకు ముందు వాటికి వర్తింపజేయడానికి వీల్లేదు అన్నటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. సో చూడండి, చాలా మంది ఆల్రెడీ ఎంబ్రియోస్ ని ఫ్రోజ్ చేసి పెట్టుకొని ఉంటారు వాళ్ళ యొక్క మెడికల్ కండిషన్ ని బట్టి నెక్స్ట్ ఫ్యూచర్ లో సరోగసీకి వెళ్ళటం కోసం. సో అలాంటి వాళ్ళకి ఇది వర్తించదనమాట. సో అలాంటి చాలా మంది ఏం చేశారు, రెట్రోస్పెక్టివ్ గా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ఏజ్ లిమిట్ ని. దాంతో మా యొక్క ఆపర్చునిటీ అన్నటువంటిది పోతోంది అన్నట్టుగా సుప్రీంకోర్టుకి రీచ్ అవ్వటం జరిగింది. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఏమని అబ్జర్వ్ చేసింది అంటే రిప్రొడక్టివ్ అటానమీ అన్నటువంటిది ఉండాలి. రిప్రొడక్టివ్ అటానమీ అంటే ఏందన్నది మనం తెలుసుకుందాం. సో ఈ రిప్రొడక్టివ్ అటానమీ అన్నటువంటిది మనకి రైట్ టు లైఫ్ లో భాగం. సో రైట్ టు లైఫ్ అన్నటువంటిది ఏ ఆర్టికల్ కింద ఉంటుంది మనకి, ఆర్టికల్ 21. సో ఈ పేరెంటింగ్ అబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏజ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెట్రోస్పెక్టివ్ గా మార్చడానికి వీల్లేదు. చట్టం ఎప్పుడైనా ప్రాస్పెక్టివ్ గా ఉండాలి కానీ రెట్రోస్పెక్టివ్ గా ఉండకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది. అట్లానే చూడండి, ఎవరెవరికి అప్లై అవ్వదు ఇది, ఆల్రెడీ వాళ్ళ యొక్క ఎంబ్రియోస్ ని ఫ్రోజన్ చేసుకున్న ఉన్నటువంటి వాళ్ళకి, లేదా సరోగసీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇనిషియేట్ చేసినటువంటి వాళ్ళకి ఇది వర్తించదు. ఇది మనం గమనించాలి. సో ఇక్కడ చూడండి, రెట్రోస్పెక్టివ్ గా మనం ఎప్పుడు కూడా ఒక చట్టాన్ని తీసుకెళ్ళకూడదు. సో ప్రాస్పెక్టివ్ గానే దీన్ని చూడాలి అన్నటువంటిది. మరి ఏంటి రిప్రొడక్టివ్ అటానమీ అంటే పునరుత్పత్తికి సంబంధించి ఆ అవకాశాలని ముందుకు తీసుకెళ్లటం కోసం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ సొంతంగా ఆటానమీ అన్నటువంటిది తీసుకోగలరు. సో ఈ టైంలో మనం రిప్రొడక్షన్కి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ కండిషన్ ఉంది, ఆ టైంలో కన్సీవ్ అవ్వడానికి వీల్లేదు అనుకుంటే మనం ఏఆర్టీ టెక్నాలజీ ద్వారా అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళవచ్చు, కన్సీవ్ అవ్వవచ్చు. సో అలాంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పర్సనల్ చాయిస్ అన్నమాట. కాకపోతే దానికంటూ కొన్ని మెడికల్ కండిషన్స్ అన్నటువంటి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అలా రిప్రొడక్షన్ కి సంబంధించిన అటానమీ అన్నటువంటిది వాళ్ళకి ఉంటుంది. ఆల్రెడీ మనకి కేఎస్ పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఉంది. సో వాళ్ళ నిర్ణయాలకి కొంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లానే రెట్రోస్పెక్టివ్ లెజిస్లేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాని అమలు అన్నటువంటి జరగాలి, అంటిల్ అండ్ అన్లెస్ దాన్ని స్పెసిఫై చేస్తే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్
ఒక చట్టం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఆ చట్టంలో స్పెసిఫిక్ గా దీన్ని 2019 నుంచి నేను అమలు చేస్తాను అని ఉంటే తప్ప, అంటే స్పెసిఫిక్ గా డేట్ మెన్షన్ చేస్తే తప్ప ఏ చట్టమైనా అమల్లోకి వచ్చిన రోజు నుంచి మాత్రమే దాన్ని అమలు చేయాలి తప్ప ముందు నుంచి అమలు చేయడానికి వీల్లేదు. సో ఈ చట్టం ఏంటి 2021లో తీసుకొచ్చిన, అమల్లోకి వచ్చింది 2022 జనవరి 25. సో ఆ రోజు నుంచి మాత్రమే ఇది అమలు అవ్వాలి. అంతకన్నా ముందు ఏవైతే ఏజ్ లిమిట్స్ ఉంటాయో, లేదంటే ఏవైతే పేరెంటింగ్ అబిలిటీస్ కి సంబంధించి ఫ్రోజన్ ఎగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయో, సో వాటికి సంబంధించి క్వశ్చన్ వేయడానికి అన్నటువంటిది వీల్లేదు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మళ్ళీ రీఇటరేట్ చేసిందనమాట. సో ఒకసారి ఈ చట్టం గురించి చూస్తే ఎప్పుడు అమల్లోకి వచ్చింది 2022 జనవరి 25వ తేదీన. సో జనవరి 25వ తేదీ మనకి ఓటర్స్ కి సంబంధించి మనకి నేషనల్ ఓటర్స్ డే అన్నటువంటిది కూడా ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడినటువంటి రోజు. సో అది అయితే ఇక్కడ సరోగసీలో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అని, 2 కమర్షియల్ సరోగసీ అని. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే ఏంటి, ఇక్కడ మనీతో సంబంధం లేకుండా సరోగేట్ ఎవరైతే ఉంటారో, అంటే జెస్టేషనల్ డోనార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ సరోగేట్ మదర్ ఎవరైతే ఉంటారో ఆమె తనంతట తానుగా వచ్చి ఓకే నేను ఈ బేబీని కన్సీవ్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది అన్నట్టుగా. సో ఆమెకి మెడికల్ ఎక్స్పెన్సెస్ అలాగే ఇన్సూరెన్స్ కి సంబంధించిన కొన్ని ఎక్స్పెన్సెస్ తప్ప ఇంకా మానిటరీ బెనిఫిట్ అన్నటువంటిది ఇచ్చేది ఉండదన్నమాట. బట్ ఇటు కమర్షియల్ సరోగసీ అన్నటువంటిది డిఫరెంట్. ఇక్కడ ఏంటి, మానిటరీ బెనిఫిట్ కోసం వాళ్ళు సరోగేట్ మదర్ గా మారటం జరుగుతుంది. అయితే మన భారతదేశంకి వచ్చేసరికి ఓన్లీ ఈ యొక్క ఆల్ట్రూయిస్టిక్ సరోగసీని మాత్రమే అలో చేయటం జరుగుతుంది. కమర్షియల్ సరోగసీని ప్రొహిబిట్ చేశారనమాట. సో కమర్షియల్ సరోగసీ అన్నటువంటిది మన భారతదేశంలో లేదు. అంతేకాదు ఓన్లీ ఇండియన్ మ్యారీడ్ కపుల్ మాత్రమే ఈ ఫెసిలిటీని తీసుకోగలరు కూడా. మరి దీనికి సంబంధించి ఎలిజిబుల్ అవ్వాలి అంటే చూడండి, ఉమెన్ కి 23 నుంచి 50 ఇయర్స్ ఉండాలి. అదే మ్యాన్ కి అయితే 26 నుంచి 55 ఇయర్స్ ఉండాలి. సో ఇదే ఇప్పుడు మనకు వచ్చినటువంటి మేజర్ కంటెన్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022వ సంవత్సరం జనవరి 25 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కానీ వీళ్ళేమన్నారు, 2021లో చట్టం తీసుకొచ్చాం కదా, ఈ ఏజ్ గ్యాప్ లో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ నెగ్లెక్ట్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. సో ఈ ఏజ్ గ్యాప్ అన్నటువంటిది ఈ ప్రెస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ లో మీరు లేరు అన్నట్టుగా వాళ్ళని డినై చేయకూడదు. ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు ఈ ప్రాసెస్ అన్నటువంటిది ఇనిషియేట్ చేసి ఉంటారు, లేదంటే వాళ్ళ ఎంబ్రియోస్ ని ఫ్రోజన్ చేసి ఉంటారు. అలా ప్రాసెస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఎక్సెప్షన్ అన్నమాట. ఇది మనం గమనించాలి. అంతేకాదు వీళ్ళకి కంపల్సరీగా మెడికల్ రీజన్ అన్నటువంటిది ఉండాలి. అంటే కన్సీవ్ చేయలేకపోవడానికి మెడికల్ రీజన్ ఉంటేనే కన్సిడర్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ద్వారా ఏం సిగ్నిఫికెన్స్ ఉంది అంటే, రిప్రొడక్టివ్ రైట్స్ ఏదైతే ఒక కపుల్కి ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయటం. సో చాలా మంది కన్సీవ్ అవ్వలేకపోతే గనక మనకి ART టెక్నాలజీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రెగ్నెన్సీ తీసుకోవటం లాంటివి ఉన్నాయి కదా. సో అలాంటి వాటికి సంబంధించి వాళ్ళ యొక్క రైట్స్ ని వాళ్ళు కాపాడుకోవాలి. రెండవది వచ్చేసరికి జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, అట్లానే మనకి పర్సనల్ అటానమీ ఏదైతే ఉంటుందో దీనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అట్లానే ఆర్బిట్రరీ డిస్క్వాలిఫికేషన్ అన్నటువంటిది ఉండకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే చట్టంలో చేంజెస్ తీసుకొచ్చారో దానివల్ల పీపుల్ ఆర్బిటరీగా డిస్క్వాలిఫై అవ్వకూడదు. సో వాళ్ళ వెల్ఫేర్ కోసమే కదా మనం ఒక చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి అట్లానే ఇది లెజిస్లేటివ్ ఇంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి, అట్లానే ఒక పర్సన్ యొక్క కాన్స్టిట్యూషనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసేలాగా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఈ తీర్పుని ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రీవియస్ గా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి సుచిత శ్రీవాత్సవ వర్సెస్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. సో ఈ కేసులో ఏమని చెప్పటం జరిగింది, రిప్రొడక్టివ్ చాయిస్ అన్నటువంటిది మన యొక్క పర్సనల్ రైట్. సో ఆర్టికల్ 21 కింద దీన్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది అని చెప్పేసి. అట్లానే KS పుట్టస్వామి కేసు, ఇందులో రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఉంటుంది. అందులోకి మిగతావన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ రిప్రొడక్షన్ కూడా. అట్లానే మనకి దేవికా బిస్వాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో కూడా మళ్ళీ సుప్రీంకోర్టు రీఇటరేట్ చేసింది ఏమని, రిప్రొడక్టివ్ హెల్త్ గురించి, అట్లానే ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అనేటటువంటివి ఒక ఇండివిజువల్ కి ఉండాలి అన్నట్టుగా. సో ఈ రిప్రొడక్టివ్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పర్సన్ యొక్క పర్సనల్ లిబర్టీకి సంబంధించినటువంటివి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా అది. సో దాన్ని డినై చేయటం కోసం
ఆర్బిట్రరీనెస్ అన్నటువంటిది ఉండకూడదు. అలాగే ఒక చట్టానికి రెట్రోస్పెక్టివ్ గా దాన్ని అమలు చేయటం అన్నటువంటిది కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. సో చూడండి, ఇది రిప్రొడక్టివ్ ఆటోనమీ అన్నటువంటిది పర్సనల్ లిబర్టీకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా సుప్రీంకోర్టు మళ్ళీ రీఇటరేట్ చేస్తూ వచ్చింది. సో లెజిస్లేటివ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క రెట్రోయాక్టివ్గా, అంటే వాళ్ళ యొక్క పర్సనల్ చాయిస్ని రెట్రోయాక్టివ్గా ఇంపాక్ట్ చేసేలాగా ఉండకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు పబ్లిక్ పాలసీ రెగ్యులేషన్కి అట్లానే ఇండివిజువల్ కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్స్కి మధ్య ఒక బ్యాలెన్స్ అన్నటువంటిది ఎప్పుడు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇందులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.